నమస్తే అండి. ఈరోజు ఉదయం కర్నూలు బస్సు దుర్ఘటన అందరినీ హృదయాలను బాధ కలిగించే దుర్ఘటన. ఈ బస్ హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తూ కర్నూలు దగ్గర చిన్న టేకూరు అంటే ఉల్లికొండ క్రాస్ రోడ్డులో చిన్న టేకూరు గ్రామం దగ్గర ఆ దుర్ఘటన జరగడానికి ప్రధాన కారణం ఏంటంటే, నేను టీవీలో అన్నిట్లో చూస్తున్నాను, చాలా రకరకాల విశ్లేషణలు వస్తున్నాయి. ప్రధాన కారణం ఏంటంటే, ఒక సిగ్నల్ క్రాస్ రోడ్ దగ్గర భద్రతా నిర్వహణ లోపం. బస్ డ్రైవర్ కానీ ఆ టూ వీలర్ కానీ ఆ క్రాస్ రోడ్ దగ్గర ఆగి వెళ్ళుంటే ప్రమాదం జరిగి ఉండేది కాదు. అలాగే బస్ డ్రైవర్, టూ వీలర్ డ్రైవర్ కంటే ఎక్కువ రెస్పాన్సిబిలిటీ బస్ డ్రైవర్. ఎందుకంటే ఆయన చాలా మంది ప్రాణాలను తీసుకెళ్తున్నాడు ఆయనతో పాటు. కాబట్టి ఆయన జాగ్రత్తగా అక్కడ ఆగి వెళ్ళి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదు. అలాగే ఆ టూ వీలర్ డ్రైవర్ కూడా తన ప్రాణం ఎంతో విలువైంది తన కుటుంబానికి, అది కొద్దిగా జాగ్రత్త పడి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదు. నేను ఇంకోటి చూస్తున్నది ఏంటంటే, దీనిలోంచి అంటే ఈ దుర్ఘటన దగ్గర నుంచి తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, క్రాస్ రోడ్స్ లో తప్పనిసరిగా ఆగి వెళ్ళాలి అన్నది ప్రధాన నియమం. ప్రతి బస్సు పాటించే విధంగా ఉండాలి. ఇది విదేశాల్లో ఉంది, మన దేశంలో లేదు. ముఖ్యంగా స్పీడ్ గా ఉన్న బస్సులు పెద్ద పెద్ద రోడ్లు వచ్చిన తర్వాత ఈ సేఫ్టీ తీసుకోకపోతే, ఈ ప్రికాషన్ తీసుకోకపోతే చాలా నష్టాలు జరుగుతాయి. రెండోది ఏంటంటే, ఇటువంటి అధునాతనమైన బస్సుల్లో ఏదైనా సర్క్యూట్ ప్రాబ్లం వస్తే అన్ని డోర్స్ ఓపెన్ అయ్యేలా ఉండాలి, కానీ అన్ని డోర్స్ లాక్ అయ్యేలాగా ఉండకూడదు. ఇది ఒక రెండోది సూచన. ఐ థింక్ మన బస్సులు ఇప్పుడు, ఎందుకంటే టెక్నాలజీ చాలా డెవలప్ అవుతుంది కాబట్టి అది ఒకటి తీసుకోవాలి. ఎందుకంటే దుర్ఘటన జరిగిన తర్వాత ఆ బస్సు ఇన్సూరెన్స్ ఉందా లేదా, లేకపోతే ఇదైందా అదైందా, అన్నిటికంటే ముఖ్యం ఆ ఇన్సూరెన్స్ ఉన్నా లేకపోయినా, ఏమున్నా లేకపోయినా అక్కడ ఆగి వెళ్ళుంటే ప్రమాదం జరిగి ఉండేది కాదు. కాబట్టి ఇటువంటి ప్రమాదాల నివారణకి తప్పనిసరిగా ప్రతి ఒక్క బస్ డ్రైవర్ ఇక మీదట జనం ఉన్నా లేకపోయినా ఆగి వెళ్ళేటట్టుగా, అలాగే ప్రతి ఒక్క టూ వీలర్ కానీ కారు కానీ క్రాస్ రోడ్స్ దగ్గర భద్రతా నియమాలు పాటించండి చాలు. ఈ సేఫ్టీ ప్రికాషన్స్ పాటించకపోవడం వల్ల రోడ్ల మీద అనేక వందల వేల లక్షల ప్రాణాలు బలైపోతున్నాయి. ఇది ఒక మరో దుర్ఘటన, మరొకసారి మనకి గుర్తు చేస్తుంది ఈ దుర్ఘటన. వాళ్ళందరి ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ సాధిస్తాం.